అంబోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ గోవిందుణ్ణి పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఎంతో గొప్పదైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. శ్రీవైఖానస భగవచ్శాస్త్రం చెప్తూ ఉన్నది, లక్ష్మీ విశిష్ట ఏవైకః ప్రపత్తవ్య ఇహోదితః అని. లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి గనక నీవు ఆరాధించినట్లయితే ఆయన లక్ష్మీ విశిష్టుడుగా ఉంటాడు గనక నీకు అన్నీ కూడా చేయగలడు, ముక్తిని ఆయన పొందింప చేయగలడు అంటున్నారు. అంటే ఒక స్త్రీ విశిష్టత కనుక లేకపోతే భగవంతుడు త్రిమూర్తులకు కూడా ఈ లోకంలో వైశిష్ట్యమే లేదు అంటుంది శాస్త్రం. అందుకే మనకు త్రిమూర్తులలో ఒక ఆయన అన్నింటినీ కూడా సృష్టించినటువంటి వాడైతే బ్రహ్మదేవుడు, మరొకరు మహావిష్ణువు స్థితికారకుడు మొత్తాన్ని పాలన చేస్తూ ఉన్నటువంటి వారైతే, మరొకరు పరమేశ్వరుడు లయకారకుడు, ఆయన మొత్తానికి కూడా లయానికి కారకుడవుతూ ఉన్నాడు అని వర్ణన చేస్తున్నారు. దీనికి వేదాంత తత్వము ముగ్గురు ఒకరే, దాన్ని పరంబ్రహ్మతత్వము అని అంటారు. ఆ పరంబ్రహ్మతత్వమే తానే సృష్టి స్థితి లయములను చేస్తోంది అని అంటున్నారు. అయితే ఇక్కడ బాగా విశేషించి చూస్తే మనం బాగా పురాణ ఇతిహాసములలో గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి త్రిమూర్తి తత్వాన్ని గనక చూస్తే అక్కడ ఎంతో గొప్పగా స్త్రీ దేవతా తత్వము గొప్పగా మన కంటికి కనపడుతూ ఉన్నది. మొత్తము లోకాన్నంతటినీ కూడా సృష్టి చేస్తూ ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క నాలుక చివరలో ఉండేది నిత్యము సరస్వతి అమ్మవారు జ్ఞానం. ఎందుకంటే సృష్టి చేయాలి అంటే జ్ఞానం అవసరం. అందుకే సరస్వతి అమ్మవారితో ఎప్పుడూ కూడా బ్రహ్మదేవుల వారు ఉంటారు. మరి మహావిష్ణువు వారు ఉన్నారు, వారు మొత్తాన్ని పరిపాలన చెయ్యాలి, స్థితికారకుడు. పరిపాలన చెయ్యాలి, స్థితిని అందరికీ కూడా కలిగించాలి, అందరికీ ముక్తిని కలిగించాలి అంటే మొత్తానికంతటికీ కూడా లక్ష్మీతత్వము కావాలి. అందుకే లక్ష్మీత్వానికి పతి అయి ఆ మహావిష్ణువు మొత్తాన్నంతటినీ కూడా పాలన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా లయకారకుడైనటువంటి పరమశివుడి యొక్క స్థితి కూడా అంతే. పరాశక్తి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క శక్తితో తాను లయకారకుడుగా ఉంటున్నాడు. కనుక ఎంత విశేషంగా చెప్పారో త్రిమూర్తి తత్వంలో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ వచ్చారు. అందులో మనందరం కూడా ప్రస్తుతం ఈ మానవలోకంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతి నిత్యము కూడా పరితపిస్తూ ఉంటాం, పరుగులు తీస్తూ ఉంటాం. ఆ అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయ కమలములో ఉంటారు. ఆమెకి చెప్తారండి, అంబోరుహం జన్మగృహం భవత్యాః. అమ్మా నువ్వు ఎక్కడ పుట్టావు అంటే పద్మము మీద పుట్టావమ్మా, అందుకే పద్మావతి అని పేరు పెట్టి పిలుస్తున్నారు. పద్మమే నీ యొక్క పుట్టిన ఇల్లు. ప్రతి ఒక్క గొప్ప స్త్రీకి కూడా 3 గృహాలు ఉంటాయి. ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు, మూడవది లీలాగృహం. లీలాగృహం అంటే తన యొక్క సంతానంతో ఆనందంగా గడిపేటువంటి గృహం. మరి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి పుట్టినిల్లేమో పద్మము, మెట్టినిల్లేమిటి అంటే అంబోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః. మరి మెట్టినిల్లు కూడా పద్మమేట. అది ఏ పద్మము అంటే మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు యొక్క హృదయ పద్మం అక్కడ ఉంటుంది, అది మెట్టినిల్లు. పోనీ అమ్మ మూడవ గృహం ఒకటి ఉంది కదా, లీలాగృహం అని చెప్పి పిలుస్తున్నారు. ఆ లీలాగృహంలో ప్రతి స్త్రీమూర్తి కూడా తన యొక్క సంతానాన్ని చక్కగా పాలన చేస్తూ తన యొక్క బిడ్డలతో ఆనందంగా గడుపుతూ ఉంటుందట కదా. కనీసము ఆ లీలాగృహాన్నైనా కూడా మా యొక్క హృదయ పద్మముగా చేసుకొని మమ్మల్ని అనుగ్రహించు అని మనం ఈ రోజున ఆ అమ్మవారిని చక్కగా కోరుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఎంతో చక్కగా ఇటువంటి శరణాగతిని మనం చేసినటువంటి వారమై
అమ్మవారి యొక్క ఆరాధనతో సుసంపన్నమైనటువంటి జీవనాన్ని గడిపే ప్రయత్నం మనం చేద్దాం. విఖనో మునీంద్రుల వారు మనకు తెలియజేసినట్టుగా లక్ష్మీ విశిష్ట ఏవైక ప్రపత్తవ్య ఇహోదిత అనేటువంటి వేదాంత తత్వాన్ని మనం పట్టుకొని చాలా గొప్పగా భగవత్ కైంకర్యాన్ని చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.